दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता यदि भाः सदृशी सा स्यात् भासस्तस्य महात्मनः భాసస్తస్య మహాత్మనః. ఈ సమస్త ప్రపంచము పరమాత్మ యందే నిండి నివిడీకృతమై ఉన్నది. పరమాత్మ అనేది ఒక దివ్య శక్తి, దివ్య స్వరూపము. కూర్మావతారంలో అమ్మవారు తాబేలు యొక్క డెక్క రూపంలో ఉన్నారట. అట్లాగే నారసింహ అవతారంలో గోళ్ళ రూపంలో ఉన్నారు. ఆ శక్తి స్వరూపమే స్వామికి. వరాహావతారంలో కొమ్ముల రూపంలో ఉన్నారు భూమిని మొయ్యటానికి. అట్లాగే మత్స్యావతారంలో చేప యొక్క చూపు రూపంలో ఉన్నారు. చేప తన పిల్లల్ని పాలిచ్చి పెంచదు, అలా చూస్తూ ఉంటే ఆ చూపులో నుంచి శక్తిని లాక్కుని ఆ చేపలు ఆహారాన్ని ఉత్పన్నం చేసుకుని బతుకుతాయి. ఆ చేప రూపంలో, చూపు రూపంలో ఉన్నారట అమ్మవారు. అట్లా శక్తి స్వరూపమై స్వామికి ఎప్పుడూ నిత్యానపాని అయి ఉన్నారన్నమాట. భగవత్ శక్తి, అమ్మవారి శక్తి ఈ జగత్తంతయు నిండి నిబిడీకృతమై ఉంది. సూర్యచంద్రుల రూపంలో, గ్రహ నక్షత్రాల రూపంలో,